ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సీఎం చైర్మన్ గా రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జీరో పావర్టీ P4 పై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శుల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు గుర్తించేలా వ్యవస్థను రూపొందించనున్నట్లు సీఎం తెలిపారు. ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. P4 కోసం మిలాప్, డొనేట్ కార్డ్, రగ్దే సంస్థల సహకారం తీసుకోవాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇందుకోసం ఒక సీఈఓ, డైరెక్టర్ కు అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్నికల్ టీమ్, ప్రోగ్రామ్ టీమ్ ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసే చాప్టర్లకు జిల్లా మంత్రి చైర్పర్సన్ గా, నియోజకవర్గ చాప్టర్ కు ఎమ్మెల్యే, గ్రామ వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్లకు చైర్పర్సన్ గా పంచాయతీ కార్యదర్శిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు P4 కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆగస్టు నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేసి కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టనున్నారు. వచ్చే ఉగాది నాటికి P4 కార్యక్రమం ద్వారా ఎంతవరకు సాధించాం, వార్షిక పురోగతిపై నివేదికను కూడా విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.